దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను కొన్ని మాటలు మీకు చెప్పటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశంలో మీ ఎదుటికి నేను రావటం జరిగింది. ఈరోజు యొక్క అంశం ఏంటంటే పరిశుద్ధత. వాక్య భాగము నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. అందుకైనా చాలు, నీవు దగ్గరకు రావద్దు, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదములకున్న చెప్పులుడుము. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అరణ్యంలో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రజలు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ దేవుడు ఉండేవాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ స్థలము పరిశుద్ధమైన స్థలముగా మనందరం కూడా భావిస్తున్నాం వాక్యాన్ని బట్టి. కనుక ఈ స్థలములో, ఈ పరిశుద్ధమైన స్థలములో దైవ సన్నిధి ఉంది. ఇక్కడ మన యొక్క ప్రవక్తన లేకపోతే ఇక్కడ మన యొక్క జీవిత విధానాలు జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎట్లా పడితే అట్లా మనము ఉండటానికి వీల్లేదు. దైవ సన్నిధి అనేది పరిశుద్ధమైనది కనుక దేవుని పిల్లలు కూడా మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవునితో సహవాసం చేయటానికి మనము కూడా ఆ తగిన పరిశుద్ధతతో ఈ స్థలంలో మనము ఉండాలి. అలాగే మనం ఉండటానికి మనందరం కూడా సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 3 వచనాలు చదువుదాం. పురుషులారా ప్రేమించండి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అది. కనుక ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధపరచబడటానికి దేవుడు తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధత అనేది దేని ద్వారా వస్తుందన్నాడు అంటే వాక్యము చేత ఉదక స్నానం. వాక్యముతో మనం ఏం చేయాలి? వాక్యముతో ఒక్కోసారి అయ్యగారులు ఉతికి ఆరేస్తారు. మనం కానీ భర్త మీద కోపం వచ్చినప్పుడు ఆయన షర్టును కానీ ప్యాంటును కానీ ఉతికి ఆరేస్తాం, పగిలిపోయినా ఏమైపోయినా పర్వాలేదని. అట్లాగే దేవుని యొక్క పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేనితో ఉదక స్నానం చేయించాలి మీకు? మరి అయ్యగారండి వాక్యం నా మీదే చెప్పేవా అన్నట్టు అనకూడదు. మరి వాక్యంతో మీకు ఏం చేస్తున్నాం? ఉదక స్నానం చేస్తున్నాం. ఎందుకు? పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం బట్టలు ఎందుకు ఉసులుతున్నాం? శుభ్రపరచడానికే, అంతేనా? అట్లాగే ఈ వాక్యము కూడా ఏంటన్నమాట, మనలను పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది. కనుక ఈ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడు ఏం చేశాడు? తాను అప్పగించుకున్నాడు. దీని కొరకే ఇప్పుడు వాక్యముల నుండి పరిశుద్ధత అంటే ఏంటి అనే దానిని మనం నేర్చుకుందాం. పరిశుద్ధత అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుందాం. ఎందుకనంటే ఒక వాక్యము చేత, ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడినటువంటి వారు బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క బల్ల ఆరాధనలో ఏం చేస్తామంటే మనందరం కూడా పాలిభాగస్తులుగా ఉంటాం. పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క బల్ల ఆరాధనలో మనం పాలుపొంపులు పొందటం అనేది దేవుని వాక్యాన్ని బట్టి సరైన విధానము కాదు. కనుక మనం ఏం చేయాలంటే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు
మనలో ఏదైనా పాపము దోషం ఏదైనా ఉందా అని మనం ఏం చేసుకోవాలి? పరిశోధన చేసుకోవాలి. ఆ పరిశోధన చేసుకోవటం వల్ల మన తప్పిదములు, మన పాపాలు ఏమైనా మనకు బయలుపరచబడితే అప్పుడు వెంటనే ఏం చేయాలి? దానిని ఒప్పుకున్నప్పుడు మనలోనికి ఏమొస్తుందన్నమాట? పాపం పోయి పరిశుద్ధత మనలోనికి వస్తుందన్నమాట. అందుకే మన ప్రభు యొక్క బల్ల ఆరాధనలో, ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాలుభాగస్తున్నటువంటి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత, లేకపోతే పరిశోధించుకోవాల్సిన అవసరత మన మీద ఉంచబడి ఉంది. కనుక ఈరోజు పరిశుద్ధత అనగా ఏంటి అనే దానిలో కొన్ని మాటలు నేను మీ ముందుకి తీసుకొస్తాను. మొదటి మాట ఏమిటి అంటే, పాపము నుండి విడుదల పొందుటయే పరిశుద్ధత. దేని నుండి విడుదల పొందటం? పాపము నుండి విడుదల పొందుటయే పరిశుద్ధత. ఈరోజు నీ జీవితంలో ఏ పాపమైతే నిన్ను పరిశుద్ధులుగా ఉండనీయకుండా, ఏ పాపమైతే నీ యొక్క జీవితంలో నిన్ను పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయనీయకుండా, దేవునితో నడవనీయకుండా అది ఏదైతే నీకు అడ్డుబండగా ఉంటుందో, ఇప్పుడు దానిని మనం ఏం చేయాలంటే తీసివేసేసుకోవాలి. అది ఉన్నంత కాలము నీలోనికి పరిశుద్ధత రాదు. ఒక పరిశుద్ధుడైన దేవునితో సహవాసము చేయలేం. పరిశుద్ధ కలిగినటువంటి దేవుని కొరకు నిలబడలేం ఏదైనా కార్యాలు చేయటానికి కదా. కనుక ఏదైనా మనం ఒక మంచి కార్యాలు మనం చేయాలన్నా, లేకపోతే మంచి కార్యాలు పాలుపంపులు పొందాలన్నా, దేవుడు మనకి ఇచ్చేదాన్ని హృదయపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలన్నా మనం ఏం చేయాలంటే మనలో పరిశుద్ధత చాలా అవసరమైనది. వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత పలుకుటే మీకు. అది మనకు ఫలం అనేది దేని ద్వారా వస్తుంది? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ద్వారా మనకు వచ్చే ఫలం ఏమిటంటే, ప్రభు యొక్క శరీరములో, ఆయన రక్తములో పాలుభాగస్తులు అవ్వచ్చు, మనం ఆయన బిడ్డలుగా మనము ఈ లోకములో బ్రతకవచ్చు. అలాగనే ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే, మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి మంచి ప్రతిఫలాలు మనం పొందుకోవచ్చు, ఆరోగ్యాలు పొందుకోవచ్చు, ధన సంపాదించుకోవచ్చు, అలాగనే పిల్లలకు మంచి ఉద్యోగాలు లేదా మంచి స్థితిని కూడా మనం అన్నీ సంపాదించుకోవచ్చు. ఇంకా వీటన్నిటికంటే శ్రేష్టమైన ఫలం ఏముంది అంటే మనకు పరలోక రాజ్యము, నిత్యము దేవునితో సహవాసం చేసే భాగ్యం కదా. కనుక మనము ఈ పరిశుద్ధులుగా మనం ఉండటం బట్టి ఈ మనకు చక్కని ఫలము మనకు వస్తుంది అని బైబిల్ చెప్తుంది. మరి పరిశుద్ధులు లేకుండా మనకు ఫలాలు ఎలా వస్తాయి? పరిశుద్ధులు లేకుండా దేవుని యొక్క వారసత్వంలో ఆయన నుండి మనం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటాం? ఎందుకనంటే మనం పరిశుద్ధులు అవ్వటానికే దేవుడు మనం పిలుచుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కనుక ఈ పరిశుద్ధులుగా ఉన్నప్పుడే పరిశుద్ధుడైన దేవునితో మనకు సరైనటువంటి సంబంధం అనేది మనకు ఏర్పడుతుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిశుద్ధత కలిగినటువంటి జీవిత విధానమే నిన్ను అనేకమైనటువంటి దైవభక్తి కార్యాల్లో నేను నడిపిస్తుంది. కష్టము బాధ వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యముల నుండి తొలగిపోకుండా, దేవుని మార్గముల నుండి తొలగిపోకుండా దేవుని కొరకు మనము బ్రతికేవానిగా నడిచేవానిగా చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూస్తే దావీదు తప్పు చేశాడు. తనకు భార్య ఉన్నా, ఆయన ఏం చేశాడు? ఉపపత్నులు ఉన్నా, వేరొక స్త్రీని ఆయన స్నానం చేస్తున్నప్పుడు ఆశించి ఆయన చేసేటువంటి తప్పును కప్పుపుచ్చుకోవటానికి తన భర్తను పిలిపించాడు యుద్ధముల నుండి. తను వెళ్ళకపోవటం బట్టి ఆ తప్పు మరలా తన మీద నుంచి తొలగించుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి ఆ ప్రయత్నం సఫలం కాకపోవటం బట్టి ఏం చేశాడంటే ఆయన చంపేసి ఇప్పుడు ఏం చేశాడు? ఆ భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒకడింటికి చుట్టం వచ్చారు, ఆయనకి చుట్టం వచ్చిన ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఒకటి కోస్తే ఇంకా ఆయనకి 99 ఉంటాయి. కానీ ఆ 100 గొర్రెలు ఒకటి దాన్ని కొయ్యుకోకుండా ఈయన ఏం చేశాడు? ఒకే గొర్రె ఉంది, ఆ ఒక్క గొర్రెని ఆయన ఏం చేస్తాడు? ప్రేమతో దాన్ని పెంచుకుంటుంటే ఈయన దానిని బలవంతంగా ఆయన అమ్మనన్నా కానీ ఏం చేశాడంట?
బలంతాన లాక్కులు వచ్చి ఏం చేశాడు, దాన్ని వధించేసి చుట్టాలకు భోజనం పెట్టాడు. ఇదేమైనా న్యాయమేనా అంటే, అలాంటి వాడు నా రాజ్యంలో ఉండటానికి వీలేదు, అలాంటి వాడు మరణానికి పాత్రుడని ఎవరన్నారు ఈ మాట? దావీదు అన్నాడు. అబ్బా బాగా దొరికేవే, ఇంత త్వరగా దొరుకుతావు అనుకోలేదు. అప్పుడు అన్నాడు, అయ్యా ఆ వ్యక్తివి నీవే, నీకు భార్య ఉపపత్తులు ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కగాని ఒక భార్యతో ఉన్నటువంటి నీతిమంతుడైన ఉరియా ఒక భార్య అని, నీ రాజ్యం కొరకు నీ కొరకు శత్రువుతో యుద్ధం చేయడానికి ఆయన వెళితే ఆయన భార్యను ఇలాగూ వేసావు, అలాగనే ఆయనను చంపేసావు, మళ్ళా ఆ నీతిమంతుడు నీవు చంపేసావు, తప్పు కదా అంటే అప్పుడు ఏడవటం ప్రారంభించాడు, పశ్చాత్తాపడడం ప్రారంభించాడు, తన పరుపుని తేల చేయడం ప్రారంభించాడు. దేవుడు క్షమించేంత వరకు కూడా ఆయన పాదాలని విడిచిపెట్టలేదు. అంటాడు, ప్రభువా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి. ఈరోజు మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. అది తీసివేయబడితే అపరిశుద్ధం అయిపోతాం. అపరిశుద్ధులుగా మార్చబడ్డామంటే నరకానికి వెళ్ళిపోతాం. అది ఆయనకి తెలిసింది విలువ, పరిశుద్ధత యొక్క విలువ తెలిసింది. ఈ రోజులో నీ యొక్క శరీర ఆశలు బట్టి, నీ శరీర సంబంధమైనటువంటి ఇష్టతను నెరవేర్చుకోవటానికి పరిశుద్ధాత్మకు వేరవుతున్నావేమో, పరిశుద్ధాత్మ నీ నుండి వెళ్ళిపోతుందేమో. పరిశుద్ధాత్మ నీ నుండి ఒకవేళ వేరైపోయినట్లయితే మన జీవితాల్లో చాలా నష్టమే సంభవిస్తుంది. జాగ్రత్త. అందుకే ఆ పరిశుద్ధతను తను సంపాదించుకోవటానికి, పోగొట్టుకోవటానికి ఇష్టపడిన వాడుగా ఆ పరిశుద్ధతను నిలబెట్టుకోవటానికి పాపము కొరకు ఆయన పెనుగులాడాడు. ఆ పాపం మీద యుద్ధం ప్రకటించాడు. ఆ పాపము కారణమైనటువంటి దాన్ని తన హృదయం నుంచి పూర్తిగా తీసేసుకున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ చక్కగా దేవుని పిల్లలుగా దేవునితో మంచి సన్నిహితమైన సంబంధములు కలిగి మనందరము కూడా సాగిపోవలసిన అవసరత మన మీద ఉంది. బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు. కానీ ఆ పాపం వలన వచ్చే జీతము మరణమని గుర్తించి ఆ మరణ బంధకము నుండి విడుదల పొంది దేవునితో మంచిగా సాగిపోవాలంటే ఆ సంబంధాన్ని మనకి ఇచ్చేదే పరిశుద్ధత కదా. పరిశుద్ధత లేకుండా దేవునికి ఉంటామండి, ఉండం. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. ఒకటి, మన పాపము నుండి ఏం పొందాలి? విడుదల పొందాలి. అదే మనకు పరిశుద్ధత కదా. ఆ పాపము నుండి విడుదల పొందటం అంటే ఆ పాపాన్ని పూర్తిగా మనలో నుండి దానిని తీసివేసేసుకోవాలి. రెండవది దేవుని మందిరములో అనుదినము గడుపుటే పరిశుద్ధత. ఎక్కడ గడిపితే పరిశుద్ధత? దేవుని మందిరములో అనుదినము గడుపుటే మనకు పరిశుద్ధత అని దేవుని వాక్యము తెలియజేస్తుంటుంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము ఆ 28 వరకు చదవండి. ఏమనగా చాలు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక లోయలో ఎండిపోయిన కనిపిస్తున్నాయి. దేవుడు వాటితో వెళ్ళి మాట్లాడని ప్రవక్త చెప్పాడు.
ప్రవక్త వెళ్ళి వాటితో మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారంట, అవి శబ్దము రావటం విన్నాడు. అవి ఒక కదలికను ఆయనకి వినిపించింది. అప్పుడు ఆ కదలిక చూసినటువంటి తాను వాటి మీద నరములు, వాటి మీద మాంసము, వాటి మీద చర్మము ఇవన్నీ చక్కగా ఇచ్చారు. అయితే ఇంకప్పటికి ఇంకేం రాలేదు వాటిలోనికి, ఇంకా జీవాత్మ అనేది వాటిలోకి రాల. ఈ జీవాత్మ వాటిలోకి వచ్చిన తర్వాత అవి ఏమైనాయి అంట, గొప్ప జీవాత్మ కలిగినటువంటి సైన్యముగా దేవుని కొరకు నిలబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మనము మరలా తిరిగి బ్రతికితే తప్ప దేవుని కొరకు సైన్యముగా వాడబడలేం. బ్రతికితే తప్ప దేవుని బిడ్డగా మనం జీవించలేం. ఇప్పుడు మనం బ్రతకాలి అంటే ఎక్కడికి రావాలి? దైవ సన్నిధికి రావాల్సిందే. మనం తిరిగి దేవుని కొరకు ఒక మహాసైన్యముగా, ఒక మంచి సైనికుడుగా మనం నిలబడి దేవుని కొరకు పోరాటం చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దైవ సన్నిధికి రావాల్సిందే. ఎవరైతే దైవ సన్నిధికి వచ్చి, ఎవరైతే వారి యొక్క పాపము విషయంలో, వారి యొక్క శాపము విషయంలో వారి ప్రార్థనలు చేస్తూ ఉంటారో, వాక్యానుసారంగా వారి జీవితాలని కట్టుకుంటూ ఉంటారో వారిలోనికి పరిశుద్ధత వస్తుంది. వారు దేవుని కొరకు మహాసైన్యముగా, శ్రమలైన బాధలైన వారు దేవుని కొరకు వారు నిలబడతారు. అవునా? గత రాత్రి చెప్పాను కదా, ఈయనకి ఎన్ని శ్రమలు కావాలో దేవుడు నిర్ణయించాడంట. ఎన్ని శ్రమలు అనుభవించాలో దేవుడు నిర్ణయించాడంట పౌలు గారికి. ఆ నిర్ణయించేటువంటి ఆ శ్రమలు పొందటానికి పౌలు ఏం చేశాడంట, ఆయన నేను ప్రయాసపడుతున్నాను, సంఘము కొరకు నేను ప్రయాసపడుతున్నాను, ప్రభువారు చేయగా ఇంకా మిగిలినటువంటి ఏమైతే ఉన్నాయో నా శరీరం అందు నేను దానిని సంపూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకే యేసుక్రీస్తు వారు ఏ సిలువనైతే ఆయన ఎత్తుకొని తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తి చేశాడో, నేను నా సిలువను ఎత్తుకొని నా సంఘము కొరకు, నా ముందు ఉంచబడినటువంటి ప్రజల కొరకు, వారందరినీ కూడా దేవుని మహాసైన్యముగా మార్చడానికి నేను ప్రాణార్పణగా నేను పోయిబట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్ని శ్రమలైనా పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అబ్బా, ఎంత అమూల్యమైన మాటలండి. ఈరోజు మనము దేవుని మహాసైన్యముగా ఆయన బిడ్డలుగా మనం మారాలి. లెక్కింప సఖ్యము కానీ గొప్ప సైన్యముగా మనం మారాలి. మనం మారాలంటే సైన్యముగా, శక్తిమంతులుగా, జ్ఞానవంతులుగా, జట్టివలే ఒక మంచి పోరాటము చేయవాడుగా మనం ఉండాలంటే మన ప్రాణం ఎంత మాత్రం మనకు ప్రియమైనది కాదు. లోకములో ఉండగా మనకు తినటానికి, త్రాగటానికి, సుఖించడానికి మన ఆశ, మన ధ్యాస అన్నీ కూడా వాటి మీద ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రభు దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని వింటున్నామో, ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామో, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమవుతామంటే, నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తునిక. కనుక ఇప్పుడు దేవుని కొరకు ఇక నా ప్రాణము, నా బలము, నాకున్నటువంటి సర్వస్వము నేను దేవుని కొరకే ఖర్చు అవ్వాలి, నేను ఖర్చు చేయాలి. ఆ దేవుని కొరకే నేను ఖర్చు అయిపోవాలి. చూసారా? అంటే దేవుని యొక్క పిల్లలు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తున్నారో వారు ఏమైపోతున్నారో తెలుసండి, అనుదినము దేవునితో వారి సహవాసం చేయటం ద్వారా, వారు అనుదినము దేవునితో గడపటం వల్ల వారు పరిశుద్ధులుగా మార్చివేయబడతారు. దేవుని ఆలోచనలను నెరవేర్చడానికి వారు సిద్ధపరచబడతారు. ఎందుకనంటే ఎప్పటికప్పుడే దేవుని యొక్క ఆలోచనలు వారి ముందుంటాయి. దేవుని యొక్క మాటల ద్వారా దేవుని యొక్క ఆలోచనలు మన ముందుకి తీసుకురాబడతాయి. కాబట్టి ఆ మాటలు వింటున్నటువంటి మనము ఏమైపోతామో తెలుసండి, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడటానికి ఆయన సైన్యముగా మనందరము కూడా మార్చివేయబడతాం. మరి దేవుని మందిరానికి దూరముగా ఉంటే మనం ఎలాగో ఆయన సైన్యముగా, ఆయన బిడ్డలుగా, పరిశుద్ధులుగా మనం ఎలా మార్చబడతాం కదా? దేవుని మందిరములు ఉంటేనే కదా పరిశుద్ధత వచ్చేది. దేవుని వాక్యం వింటేనే కదా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఉదక స్నానం చేస్తుంది, శుద్ధి చేస్తుంది కదా. మనం కానీ ఆ బకెట్లో కానీ ఆ సర్పో లేదా ఏదో వేసి ఒక జాడిచ్చినట్టు వాక్యంతో మిమ్మల్ని జాడిపోతే
వాక్యముతో జాడిపోతే మీరు ఎందుకు మాట వింటారు? జాడియాల్సిందే. మీరు ఎన్నన్నీ ఒకవేళ తలకాయ ఉంచుకుని వెనకమాల తగులుద్దన్నా నీకు కూడా తగులుద్ది. ఎప్పుడు ఇట్టగా ఉంచుకోగా ఎప్పుడో కాకపోతే నిలబడడం ఏంటి? ఒక పోటు పొడవా? కనుక ఏదో ఒక పోటు పొడుస్తూనే ఉంటామండి. మేము పొడపోతే ఎవడు పొడుస్తాడు మిమ్మల్ని? మేము పొడితేనే మీకు స్వస్థత, మీ తప్పు మీకు అర్థం అవుద్ది. నువ్వు తలకాయ ఉంచుకుని ఎప్పటికప్పుడు దాచుకుని తల ఒడ్డుగా వేసుకునేంత కాలము నీకు బాగుపడటం, నువ్వు స్వస్థపడటం అనేది లేనే లేదు. కనుక వాక్యం మనకు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, దేవుని మందిరములో అనుదినము మనం గడుపుటను బట్టి మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవుని కొరకు మహాసైన్యముగా మనం సిద్ధపడతాం. హల్లెలూయా. మూడవది మనం చూసినట్లయితే, ఆయన రక్తములో కడుగుబడితే మనకు పరిశుద్ధత వస్తుంది. ఆయన రక్తములో మనం ఏం చేయబడాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 వచనం చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంట? తన స్వరక్తము చేత ప్రజలను ఏం చేయాలనుకున్నాడు? పరిశుద్ధపరచుటకై గవిని ఎరుపుట ఏం పొందాడు? అంతే కదా, ఊరు వెలుపలే కదా, గొల్గొతా కొండ మీద ఆయన శ్రమ పొందింది. మన కొరకు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఏమిచ్చాడంట? తన స్వరక్తాన్ని మనకిచ్చారు. ఏ రక్తాన్ని ఇచ్చాడు ఆయన? గొర్రెల రక్తాన్ని ఇవ్వలేదు, మేకల రక్తాన్ని ఇవ్వలేదు, పొట్టేళ్ళ యొక్క రక్తాన్ని ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమై రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తము ఎలాంటిదంట? అమూల్యమైనది. మన పాపములన్నిటిని ఏం చేస్తుంది? అది పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. అందుకే మనందరము కూడా ఏం చేయాలన్నమాట? ఆయన యొక్క రక్తములో కడుగుబడాలి. అదే మనల్ని పరిశుద్ధపరిచేది. హిమము కంటే తెల్లగా మార్చగలిగినది, పవిత్రముగా చేయగలిగినది, మన జీవితాలలో పరిశుద్ధుడైనటువంటి దేవునితో చేర్చగలిగినది, పరిశుద్ధుడైనటువంటి దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధింపజేయగలిగినటువంటిది యేసుక్రీస్తు యొక్క రక్తమే. అందుకే దేవుని పిల్లలకు దేవుడు ఏమిస్తున్నాడు అంటే, మన పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన ఒక రక్తాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 14 వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథము 7:14 వచ్చిన భాగము చదవాలి. అందుకు నేను, అయ్యా మీకే తెలియను అనగా ఇలాగు నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని ఏం చేసుకున్నారంటే వీళ్ళు తెలుపు చేసుకున్నారు. మీరు ఎక్కడ రక్తంలో కడుగుబడ్డారు వీళ్ళు? అది ఆ పరలోకములో మీరందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకములో గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని వారందరూ కూడా పరలోకములో దేవుని స్తుతించేవారుగా ఉన్నారు. ఆయన్ని సేవించేవారుగా, ఆయన్ని గణపరిచేవారుగా ఉన్నారు. ఎందుకనంటే నేను పరిశుద్ధును కనుక మీరును అంతే. ఆయనను గణపరచాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి.
పరిశుద్ధులుగా లేకపోతే దేవునికి ఇష్టలుగా ఎలా ఉంటాం? ఆ పరలోకానికి ఎలా చేర్చబడతాం? అందుకు మనం అందరూ కూడా ఆ పరలోకానికి మనందరం కూడా వెళ్ళాలంటే మనందరం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన మూడోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేటువంటిది ఆయన రక్తము ద్వారా కడుగుబట్టును బట్టి మనకు పరిశుద్ధత వస్తుంది. నాలుగోదిగా మనం చూసినట్లయితే విధేయులుగా జీవించడం బట్టి మనకు పరిశుద్ధత వస్తుంది. ఎలా వస్తుంది? విధేయులుగా జీవించడం బట్టి పరిశుద్ధత వస్తుంది. అందరూ కూడా ఎలా ఉండాలి? విధేయులుగా ఉందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చూపిస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం నుండి చదువుతున్నాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అది మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర విధేయత కలిగిన వారు ఉండాలి. ఆ విధేయత కలిగిన వారు ఏం చేస్తారంటే పూర్వం ఉన్నటువంటి అవిధేయులుగా ఉన్నటువంటి దానిని అనుసరించకుండా ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవక్తన యందు, అది మన సమస్త ప్రవక్తన యందు ఏమై ఉండాలి? ఇది దేవుడు కోరుకునేది. సమస్త ప్రవక్తన యందు మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉందాం. ఆ పరిశుద్ధతలో మన జీవితాలు ఉంచాలని ప్రభు ఏం కోరుతున్నాడు? ఆయన పరిశుద్ధతను కోరుతున్నాడు. కనుక మనము విధేయత, సమస్త విషయంలో మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. యేసుప్రభువారు తన తండ్రికి అన్ని విషయాలు విధేయతను చూపించాడు. మనము కూడా అన్ని విషయాల్లో విధేయత. ఒకప్పుడు ఆ అజ్ఞాన కాలములో ఒకవేళ మన జీవితాల్లో ఉన్నటువంటి దేవునికి అవిధేయత కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మరలా మనం అనుసరించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞాన కాలం నుంచి మనం విడుదల పొంది ఇప్పుడు ఏమంట జ్ఞానము కలిగిన దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. తన వాక్యము చేత, సహవాసము చేత, ఆయన శరీరములో ఆ రక్తములో కడుగుబట్టును బట్టి ఇప్పుడు మనం ఏమయ్యాం? అజ్ఞానమును విడిచిపెట్టి జ్ఞానవంతులుగా, పరిశుద్ధులుగా మనము మార్చివేయబడ్డాం. కాబట్టి ఈ పరిశుద్ధులకు వెళ్ళినటువంటి వారు ఎలా ఉండాలి అంటే అన్ని విషయాలలో సమస్త ప్రవక్తలు ఎలా ఉండాలి అంటే అన్నిట్లో ఉండాల్సిందే. కన్ను విషయంలో ఉండాలి, నోటి విషయంలో, మాటల విషయాలు ఉండాలి, మన యొక్క వినికిడి విషయాలు ఉండాలి, మన ఆలోచన విషయాలు ఉండాలి, మనం చేస్తున్న పనులు ఏమవుతున్నాయో మన ప్రవక్తన ఏదైతుందో వాటిలో ఉండాలి, మనం వెళ్ళే స్థలము ఎలా ఉందో దానిలో ఉండాలి, మన చేతుల్లో, మన కాళ్ళల్లో, వీటన్నిటిలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత మనకు కావాలి అంటే మనం ఏమవ్వాలి అంటే దేవునికి అన్ని విషయాలు విధేయతను కలిగి ఉండాలి. విధేయత ద్వారా పరిశుద్ధత, వాక్యము ద్వారా పరిశుద్ధత, దైవ సన్నిధికి రావటం ద్వారా పరిశుద్ధత, ఆయన యొక్క పాపను ఒప్పుకోవటం వల్ల పరిశుద్ధత, ఆయన రక్తములో కడుగుబట్టు వల్ల పరిశుద్ధత. ఈరోజు మన యొక్క పరిశుద్ధులుగా ఉండాలంటే మనం విధేయులుగా, అంటే దేవుడు ఏది చెప్తే దానికి లోబడి జీవించేవారుగా ఉండాలి. ఎదురు చెప్పకూడదు. దేవునికి వేరుగా ఉండటానికి మనం నిర్ణయాలు తీసుకోవద్దు. దేవునికి వేరుగా ఉండటానికి ఆయన కోపాన్ని కలిగించే ఏ పనులు మనం చేయటానికి ఇష్టం లేదు. అవి మనకు లాభకరములైన క్రీస్తు కొరకు అవి నష్టముగా ఎంచుకోవాల్సిందే. మన వయసులో మనకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని మనం తీర్చుకోవటానికి సమాజంలో మనం రకరకాలుగా ప్రయత్నాల్లో ఉంటాం. అయితే ప్రభువును కలిగిన తర్వాత ఆ ప్రయత్నాలన్నీ విడిచిపెట్టేయాలి. వాటిలో మనం ఎవరు చేరటానికి వీల్లేదు. మనందరూ దేవుని పిల్లలుగా ఉండటానికి సిద్ధపడాలి. అదే మనకు వాక్యం చెబుతుంది. అలా ఎవరైతే విధేయులుగా జీవిస్తుంటారో, పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతకటానికి వారికి పరిశుద్ధత వారిలోనికి
వస్తుంది, విధేయత ద్వారా పరిశుద్ధత వస్తుంది అని మనం నేర్చుకుంటున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే ఉపదేశమును అంగీకరించడం బట్టి, దేవుని మాటను అంగీకరించడం బట్టి పరిశుద్ధత వస్తుంది. దేనిని? దేవుని యొక్క ఉపదేశములను మనం అంగీకరించడం బట్టి మనకు ఏమొస్తుంది అన్నమాట? పరిశుద్ధత వస్తుంది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. ఆయన జనములను ప్రేమించును, చూసారా? దేవుని ప్రజలు ఏం చేస్తారట? ఎప్పుడు కూడా దేవుని వశములోనే ఉంటారు. అంతేనా? వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వశంలో ఉంటారట. వారు ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? దేవుని యొక్క ఉపదేశములను అంగీకరిస్తారు. ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఉపదేశములు మనం అంగీకరిస్తున్నామో మనం ఏమైపోతాం? పరిశుద్ధతలో నుండి తొలగిపోము. పరిశుద్ధతలో నుండి మనం అతి పరిశుద్ధతలోనికి మనం అభివృద్ధిలోకి వెళతాం. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మనము ఎప్పటికప్పుడే మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటాం. అభివృద్ధి చెందాలి. మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి కదా, నీ భక్తి అభివృద్ధి చెందాలి, దేవుని ప్రేమించే విషయాలు అభివృద్ధి చెందాలి, దేవుని కొరకు కష్టాలు బాధలైనా అర్థం చేసుకుని దేవుని సంతోషపెట్టే విషయాలు కూడా మనము అభివృద్ధి చెందాలి. మనం అభివృద్ధి చెందే విషయాల్లో లోకములో అన్నిటిలో అభివృద్ధి చెందుతున్నాం, కానీ దేవునిని అర్థం చేసుకుని దేవుని ప్రేమించి దేవుని కొరకు శ్రమైన కష్టమైన బ్రతకటంలో అభివృద్ధి చెందలేకపోతున్నాం. ప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆయన ఉపదేశమును మనం అంగీకరిస్తే మనకేమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. అక్కడ 3 మాటలు చెప్పబడ్డాయి. దేవుని వశములు ఉంటారు, దేవుని పాదాల దగ్గర ఉంటారు, నీ ఉపదేశాల్ని అంతే అంగీకరిస్తారు. ఇక ఎదురు చెప్పనే ఇక చెప్పరు. కనుక పరిశుద్ధులుగా ఎవరైతే వారు జీవిస్తూ ఉంటున్నారో వారు దేవుని యొక్క ఉపదేశాలను వారు ఖచ్చితంగా ఏం చేస్తారన్నమాట? అంగీకరిస్తారు. ఆరుదుగా చూసినట్లయితే శ్రమలు పొందుటయే పరిశుద్ధత. ఏం పొందుట? శ్రమలు పొందుట కూడా ఏంటంట? పరిశుద్ధతే. వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10, 11, 12 వచ్చిన చదువుదాం. అది ఇక్కడ మనము ఆయన మన మేలు కొరకే ఏం చేస్తున్నాడంట? శిక్షించుస్తున్నాడు. ఎవరి మేలు కొరకు? అంటే మనం ఈ శిక్ష లేకపోతే ఈ శ్రమలు అనేటువంటి ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకు. చదువమ్మా. అది కొంత శిక్ష మనకు ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం దుఃఖకరంగానే బాధాకరంగానే, ఏంటి నేను ప్రార్థనకు వెళుతున్నాను, నేను దైవ సన్నిధికి వెళుతున్నాను, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు అనిపించినట్లుగానే ఉంటుంది, కానీ సంతోషకరముగా కనిపించదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను. అది మనకేమిస్తుందంటే అది హల్లెలూయా, నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలాన్ని మనకి ఇస్తుంది. కొంచెం అది మనకి దుఃఖకరంగానే ఉంటుంది, అది మనకు సమాధానకరముగా కనిపించదు. అయినప్పటికీ కూడా మనం ఆ శ్రమలో మనం ఉన్నట్లయితే అది మనకేం ఫలాన్ని ఇస్తుంది? నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని మనకి ఇస్తుంది. హల్లెలూయా. అందుకే మనం శ్రమ పొందటం మనకు మేలు. కనుక ఈ శ్రమ ద్వారా మనకేమొస్తుంది మేలు అంటే పరిశుద్ధత వస్తుంది, దేవుని పిల్లలుగా ఉండటం అనేటువంటి భాగ్యం దొరుకుతుంది.
దేవుడు కూడా పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఏమవుతున్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. అలాగే ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులు కాబట్టి వారు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. ఈరోజు మనము కూడా ఎన్నో శ్రమలు. ఇవన్నీ ఎవరి కొరకు అంటే, దేవుడు పరిశుద్ధుడిగా ఆయన మనం అంగీకరించాం. మనం కూడా ఆ పరిశుద్ధతను మనం కూడా పొందుకుని ఉన్నాం. ఆ పరిశుద్ధతను పాడు చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడి బారిన పడి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా శ్రమలు కూడా మన మేలు కొరకనని జాగ్రత్తగా భావించి సహించినట్లయితే దేవుడు ఎంతో గొప్ప ప్రతిఫలములను దేవుడు ఇస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. చివరిగా దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, అందరితో సమాధానముగా ఉండటం బట్టి పరిశుద్ధత వస్తుంది. మనం ఏం చేయాలి? అందరితో ఎలా ఉండాలి? అందరితో సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. అందరితో సమాధానముగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 చదువుదాం. అందరితో సమాధానమును, అది మనం ఏం చేయాలి? అందరితో సమాధానముగాను పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలే. మరి మనం ప్రభువుని చూడాలి, ప్రభువు ఉండే స్థలంలోకి వెళ్ళాలి, లేకపోతే ప్రభు మనతో మాట్లాడాలి, లేకపోతే ప్రభు మనకి ఏదైనా సహాయము చేయాలి. మరి మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి కదా. పరిశుద్ధత కావాలంటే మనం ఏం చేయాలి? సమస్త ప్రవక్తనలో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆయన మాట వినాలి, ఆయనకి సాగిలపడాలి, విధేయత చూపించాలి కదా. మరి ఇవన్నీ లేకుండా, మరి శ్రమలు పడకుండా, మనం ఆయనకి విధేయత చూపించుకోకుండా మనం ఎలాగూ మన యొక్క జీవితాల్లో మనము ప్రభువుని చూడగలుగుతాం? ఎలా చూడగలుగుతాం? ఎలా దొరుకుతుంది ఇదంతా? మనం ఇవన్నీ, ఈ శ్రమలు, ఈ బాధలు, ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడు కొండ మీద ఉన్నాడు అన్నాడు అనుకోండి, అన్ని మెట్లు ఆయన ఎక్కగలిగితేనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చూడగలుగుతాం కదా. ఏం చేస్తారు వీళ్ళు? ఎక్కలేకపోయినా ప్రభువుని చూడాలని ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కుతారు. ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులున్నా లేకపోయినా ఎట్టో కూడా తిప్పలు పడి అమెరికా వెళతారు. చదువుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఏం చేస్తారు? వెళతారు. లేకపోతే విదేశాలు చదువుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? అంతే, ఏదో తిప్పలు పడతాం. మనకు డబ్బులుండి కాదు, ఏదో ఒక తిప్పలు పడి మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సంతోషం, అక్కడ మన యొక్క జీవిత విధానం చూస్తున్నప్పుడు సంతోషం. ఇది నా కోరిక, ఇది నా ఆశ, కొన్ని సంవత్సరాలుగా నాకున్న ఆశను దేవుడు తీర్చాడు. అంతేనా? దొరకగానే సంతోషమేనా? ఇప్పుడు ఒక వస్తువు పోయింది, అది దొరికితే బాగుంటుంది దేవుళ్ళు ఆడుతున్నాం. దొరికిందనుకో సంతోషమేనా? ఏడుస్తావా? ఇప్పుడు దాకా ఎక్కడికి పోయి చెంపలు వాయిస్తావు దాన్ని పట్టుకుని కదా. వాయించాం కదా. ఇప్పుడు దాకా నన్ను వదిలిపెట్టి ఇన్ని గంటలు ఎక్కడ పడి ఉండవు, నేను ఎంత జాగ్రత్త చూసుకున్నా, నాకు ఇంత టెన్షన్ పెడతావా, నిద్ర లేకుండా చేస్తావా అని దాన్ని ఏం కొట్టంగా దాన్ని ఎంత శుభ్రంగా దుడుచుకుని, ఆ బంగారం చిన్నది ముక్కు పొడుగైనా మళ్ళీ దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. దాని విలువ తక్కువ అయినా కానీ అది బంగారం కాదు కదా. వీడు మురుకోడైనా, ఆడి ముక్కు నిండి శివుడు ఉండా, ఆడు అందం లేకపోయినా, ఆడి మగోడుగా, ఆడి బంగారం. ఆడపిల్లలు ఎంత అందంగా ఉన్నా ఏం బంగారం, అంతే కదండి. ఎవరో ఒకరు ఇంటి పేరు నిలబెడతానికి ఎవరో ఒకరులే ఒకడు పుట్టాడు మమ్మల్ని కదా ఆదుకుంటాడు అని. కనుక మనకేంటంటే ఏ అందం ఉన్నా సందం లేకపోయినా మన పిల్లలు మనకు చాలా ముద్దు. ఒక ఆయన అన్నాడు, కోయిల పిల్లలు కోయిలకు ముద్దు, కాకి పిల్లలు కాకి ముద్దు అన్నాడు. నన్నే అన్నాడు, మమ్మల్ని అన్నాడు ఒక ఆయన. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు భాస్కర్ అన్నాడు. మరి ఎందుకన్నాడు నాకు తెలియదు. మా దగ్గరికి వచ్చి ఆ మాట అన్నాడు. ట్రైనింగ్లో ఉండగా ఇక్కడ కాదు, మరి మీరందరూ సంకల దేవులు అడుగుకున్నారు. నేను ట్రైనింగ్లో ఉండగా అడిగి జరిగిన సంగతి ఇది. కనుక ఆయన గుర్తుంటాయి కదా మా జూనియర్ అన్నాడు ఆ మాట. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో మనం ఏంటంటే, మనం అందరితో సమాధానముగా ఉండడం బట్టి మనకి ఏమొస్తుందంట?
పరిశుద్ధి వస్తుంది. ఈ పరిశుద్ధి వల్ల ఎవరిని చూస్తాం? ప్రభువుని చూస్తాం. ఇప్పుడు ఇంత భక్తి, ఇంత సమయం అటు కూర్చుని కాళ్ళు జాబు నొప్పులు వచ్చిన, నడువు నొప్పి వచ్చిన, కాళ్ళు అటంటూ ఇటంటూ ఎట్టగొట్ట అట్టే కూర్చుంటున్నారు. ఎవరి కొరకు ఈ శ్రమ అంతా? అయ్యగారి కోసమా? ఎవరి కొరకు అండి? కదా, దేవుని చూడాలి, నేను దేవునితో మాట్లాడాలి, నేను దైవ సన్నిధిలో ఉండాలి. మనం దాని కొరకే మనం ఏం చేస్తున్నాం? ఇంత సమయము, ఇంత శ్రమ ఇక్కడ మనం పడుతున్నాం. లేకపోతే ఎక్కడ ఎందుకు పడతాం మనం? అవన్నీ లేనప్పుడు, ఆ ఆశల కోరిక లేనప్పుడు, ఆ మనసు మనకు లేనప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడో లేచి వెళ్ళిపోతాం, కాసేపు ఏదో కూర్చుని వెళ్ళిపోతాం. కానీ మన ఆశ, మన తపన ఏమిటంటే మనందరము కూడా దేవునితో మనం సమాధాన పడితే, అందరితో కూడా సమాధాన పడితే మనకేమవుతుంది? ఎవరు దొరుకుతారు? దేవుడు ఉంటాడు. దేవునితో మనం సమాధాన పడినట్లయితే దేవుని చూసే ధన్యత మనకు దేవుడు ఇస్తాడు. అందరితో సమాధానం పడినప్పుడు దేవునితో ఎందుకు పడవు? లేకపోతే దేవునితో మనం సమాధానంగా బ్రతుకుతున్నప్పుడు అందరితో సమాధానంగా మనం బ్రతుకుతాం కదా. దీని ద్వారా మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటంటే దేవునిని చూసే ధన్యత. హల్లెలూయా. ఇక ఇంతకు మించి గొప్ప భాగ్యము, ఇంతకు మించి గొప్ప ధన్యత ఈ లోకములో ఏది మనకు లేదు. కనుక మనం దేవుని చూసే ధన్యత మరి మనందరికీ కావాలంటే మనకేం కావాలి? సమాధానం కావాలి. మనకేం కావాలి? సమాధానం కావాలి. మరి కొంతమంది ఈ సమాధానం కోసం బాప్తీసాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా నీకు శత్రువులు ఉంటే, ఎవరైనా నీతో మాట్లాడనులు ఉంటే, ఏదైనా ఉంటే మీరు వాళ్ళతో వెళ్ళి ఏం చేయమంటారు? సమాధాన పడండి అంటారు. వీళ్ళకి ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా ఆ పూట మాత్రం అయ్యగారి మాట కాదనలేక బాప్తీసం ఎవడెవరని ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి సమాధాన పడేస్తారు. సమాధాన పడి వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురొచ్చినప్పుడల్లా మళ్ళీ ఊసేదే, తిట్టేదే, సరిగేదే. అయ్యగారు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ఎక్కడ పరలోకం పోగొట్టుకుంటాం, రక్షణ దొరకదేమో. ఇది మనం బ్రతుకండి. కానీ సమాధాన పడటం అనేది లోపల ఒకటి బయటకోటి కాదు. సమాధానం అనేటువంటిది అది లోపల నుండి బయటికి రావాలి. సమాధానం అనేది నీ ఆత్మకు సంబంధించినది. నీ ఆత్మతో నువ్వు ఐక్యమైపోతే నువ్వేమైపోతావు తెలుసండి? ఆ మనుషులతో కూడా నువ్వు ఏకమైపోతావు అని చెప్పి ఆ గిట్టనోడి దగ్గరికి వెళ్ళి ఉడుగుడు పలకరించుకోవాలి, రుద్దు కూడా తిరగమని కాదు నేను చెప్పేది. మన జీవితాల్లో అతని మీద మనకున్న పగ, ద్వేషం తీసేసుకుందాం. అతను మాట్లాడకపోయినా అర్థమవుతుందా? అతను మనం పిలిచినా పెరిగిపోయినా మనసులో ఉన్న తీసేసుకుందాం. మనం సమాధాన పడదాం. ఆయన సమాధాన పడినా క్షమించిపోయినా మనకు అవసరం లేదు. మనకు అతనితో పని లేదు. మనకెవరితో పని? దేవునితో పని. మరి ఆ దేవునితో మనం సమాధాన పడాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటిదంతా తీసేసుకోవాలి. అప్పుడే మనం దేవునితో చూస్తాం. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే దేవుడు మనకేం కావాలో అని దేవుడు సహాయమును చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు మీరు చెప్పిన విలువైన మాటలకే వందనాలు నాయనా. ఈరోజు నాయన మేము పరిశుద్ధత అనేటువంటిది ఎలాగూ మేము సంపాదించుకోవాలి అంటే పాపం విడిచిపెట్టుని బట్టి పరిశుద్ధత వస్తుందని, దేవుని మందిరములో అనుదినము గడుపును బట్టి పరిశుద్ధత వస్తుందని, ఆయన రక్తములో కరుగును బట్టి పరిశుద్ధత వస్తుందని, విధేయులుగా జీవించుని బట్టి పరిశుద్ధత వస్తుందని, ఉపదేశమును అంగీకరించుని బట్టి పరిశుద్ధత వస్తుందని, శ్రమలు పొందుటను బట్టి పరిశుద్ధత వస్తుందని, అందరితో సమాధానముగా ఉంటుని బట్టి పరిశుద్ధత వస్తుందని ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభువా మా కొరకే. మేమందరమునైనా నీతో సమాధాన పడే మంచి మనస్సును, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును, గుణమైనటువంటి అలంకారమును మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ప్రభువా మేము ఈ విధంగా చక్కగా మంచి గుణము, మంచి సద్భావము మేమందరం కలిగి ఉండట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.